మనలోని లోపాల్ని తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. అదే వాటిని అధిగమించి ప్రయత్నం చేస్తే నలుగురికి స్ఫూర్తినివ్వగలుగుతామని నిరూపించింది యువ ఆర్చర్ శీతలదేవి. ఈమె పుట్టుకతోనే చేతులు లేకపోయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ఈ పట్టుదలే తనను విలువిద్యలో ఆరితేరేలా చేసింది. చేతులు లేకపోతేనే కాళ్ళతో బాణం వేయడం నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. 2025లో పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో అత్యద్భుత ప్రదర్శన చేసి మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం గెలిచి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈమె జమ్మూ కాశ్మీర్లోని ఓ మారుమూల గ్రామమైన నిరుపేద కుటుంబంలో జన్మించింది. 2 చేతులు లేకుండానే పుట్టింది. కూతురి వైకల్యాన్ని చూసి తల్లిదండ్రులు మొదట్లో బాధపడినా ఆమెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని చూసి ప్రోత్సహించారు. కొన్ని సంవత్సరాలకు ఒక కోచ్ ఫోన్ చేసి తన అకాడమీకి ఆహ్వానించాడు. అక్కడికి వెళ్ళాక తనలాంటి వారు విలువిద్య సాధన చేయడం చూసి ఎంతో స్ఫూర్తి పొందింది. తాను కూడా విలువిద్య సాధన చేయడం మొదలుపెట్టింది. ఇలా 6 నెలలలోనే విలువిద్యలో ఆరితేరిపోయింది. అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించింది.